సరే ఇప్పుడు మీరు పోలీస్ శాఖలో పనిచేశారు. తర్వాత ఏసీబీలో పనిచేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఈ 3 విభాగాలు గూడా అన్నీ ఒక విధమైన క్లిష్ట పరిస్థితులే. ఇలా మీరు జాబ్‌లో సాటిస్ఫాక్షన్ ఉన్నారు. నేను పోలీస్ శాఖ అంటే డిపార్ట్మెంట్ అంటే అందరూ తిట్టుకునే శాఖ అని అందరూ అనుకుంటారు. నాకు అది పోలీస్ శాఖ అంటే ఒక తల్లి లాంటిది. నేను ఆ శాఖతోనే ఒక మంచి మార్గంలో ఒక క్రమశిక్షణ గల పోలీస్ అధికారిగా నేను ఉండడం జరిగింది. ప్రతి దగ్గర ప్రతి శాఖలో చెడు, మంచి అనేది ఉంటుంది. మనము ఒక మంచి మార్గంలో పోతే ప్రజలు సహకరిస్తారు, అందరూ సహకరిస్తారు. మనకు ఏదైతే మంచి మంచి శాఖలు అనుకున్న దాంట్లో కూడా చాలామంది పర్సంటేజ్ కూడా అందులో కూడా చెడ్డ వాళ్ళు మనం అంతా చూస్తున్నాం, అరెస్ట్ అవుతున్నారు, చేస్తున్నారు. నేను కోరేది ఒకటే, పోలీస్ శాఖ అని అందరు దయచేసి తిట్టుకోవద్దు. 24 గంటలు పనిచేసే శాఖ. మంచి కుటుంబాల నుండి పోలీస్ శాఖకు రావాలి. మంచి కుటుంబాల నుండి పోలీస్ శాఖకు రావాలి. నేను సేవ చేయాలి. అందరూ తిట్టుకుంటే లాభం లేదు. ఎందుకు సర్వీస్ చేయొద్దు? పోలీస్ శాఖలో నేను జైలు అయి నేను ప్రజలకు సేవ చేస్తాను ఒక అంకిత భావంతో వస్తే అది మన ఒక్కొక్కరు ఆ విధంగా అనుకుంటే ఆ ఆర్గనైజేషన్లో కూడా మంచి అధికారులు ఉంటే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. ఆర్గనైజేషన్ చెడ్డ పేరు అవకాశం ఉంటుంది. మీరు అందరూ చూశారు, ఒకప్పుడు పోలీస్ అంటే చాలా పోలీస్ స్టేషన్ పోవాలన్నా కూడా వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా ఆ భాష తట్టుకోలేకపోయేది. నేను 89లో ఎస్ఐగా సెలెక్ట్ అయినప్పుడు కూడా ఆ పోలీస్ శాఖలో ఉన్న మార్పు ఇప్పటికి చాలా మార్పు అయింది. మీరు ఎవరైనా కూడా ల్యాండ్ ఫోన్ కానీ అక్కడ పోలీసులు రిసెప్షన్ ఫోన్ చేయండి, నమస్కారం అండి మేము పోలీస్ స్టేషన్ అని వాళ్ళు మీకు చెప్తున్నారు. అదే వేరే శాఖ వాళ్ళకు మీరు ఫోన్ చేసి చూడండి, వాళ్ళు ఎవరు మీకు బిగ్ చేయరు. చెప్పండి సార్, ఒకప్పుడు పోలీస్ శాఖలో రాజకీయ ప్రమేయం అనేది తక్కువ ఉండేది సార్. కానీ ఇప్పుడు గల్లీ స్థాయి లీడర్ కూడా పోలీస్ స్టేషన్‌లో డామినేషన్ చేస్తా ఉన్నారు. తర్వాత పోస్టింగ్ విషయంలో కూడా రాజకీయ నాయకుల దగ్గర పోలీస్ అధికారులు కొంత మేనేజ్ చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అయితే ఇది మాత్రము ఈ విమర్శ చాలా బలంగా ఉన్నది. అది 2004 నుండి ఎక్కువైందని బాగా విమర్శ వచ్చింది. 2004 నుండి విమర్శ బాగా వచ్చింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నుండి ఇంకా ఎక్కువైంది. అందులో కొన్ని నిజాలుంటే మాత్రం నిజం. కారణం ఏంటంటే పై అధికారులు డీజీ స్థాయి అధికారులు కానీ, ఐజీ స్థాయి అధికారులు కానీ, ఎస్పీ ర్యాంక్ అధికారులు కానీ, తర్వాత ఇక్కడున్న మన రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ కోణంలో ఆలోచించాలంటే ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి న్యాయస్థానం లేకున్నా కూడా ఇప్పుడు చట్టాన్ని అమలుపరిచే బాధ్యత పోలీసులు. ఈ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనీయకపోయారు. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకత వస్తుంది? వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయనీయకపోతే, ఫలానా వాళ్ళు చేయాలని డ్యూటీ చేయకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు అనేక కారణాల వల్ల ఓడిపోవడానికి కారణం కూడా వాళ్ళను సరిగా విధులు నిర్వహించకపోవడంతో, సమర్థులైన అధికారులు వాళ్ళకి ఎక్కడ ఉంచాలో వాళ్ళని ఉంచకపోవడం. మంచిగా కష్టపడి మీరు పనిచేయండి, మీకు ఎలాంటి పోస్టింగ్ల కాడ కానీ ఏడ కానీ మీకు ఇబ్బందులు లేవని ఒక అభయం అనేది ఉండాలి. మీకు అంటే నిజాయితీగా పనిచేయండి, ధర్మం వైపు పనిచేయండి, ఎవరు బాధితులు ఉంటే వాళ్ళకి సాయం చేయండి. ఒక రక్షణ శాఖ అంటే బాధితుల రక్షణ ఉన్నదని ఒకవేళ ఉంటే తప్పనిసరిగా అది వాళ్ళ ప్రభుత్వానికే ఇది చాలా ప్లస్ పాయింట్. ఇది అందరూ దయచేసి వీళ్ళు ఈ ఆర్గనైజేషన్ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా ఎంతవరకు జోక్యం తక్కువ చేసుకుంటే వాళ్ళకే మంచిది. ఆ అధికారంలో ఉన్న పార్టీకే ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేసినప్పుడు మిగతా ప్రజలంతా కూడా అన్యాయం జరిగినోనికే అన్యాయం పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ అన్యాయం జరిగింది, మరి ఇక ఏం ఉన్నదని ఒక చర్చ స్టార్ట్ అవుతుంది గ్రామంలో. ఆయనకే బాధితులని పోతే వాళ్ళకే ఇప్పుడు బాధితుని తరపు ఉండవలసిన పోలీసులు ఎవరి వైపు నేరస్తుల వైపు ఉన్నారు అనుకో. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ కూడా ఒక బాగా చైతన్యవంతమైంది కాబట్టి ఇటువంటి దాంట్లో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా, అంటే వాళ్ళకి హక్కు ఉన్నది, రిప్రజెంట్ చేసే హక్కు ఉన్నది. పోలీస్ స్టేషన్ అంటే కేవలము పోలీసులు ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. బాధితుల తరఫున రాజకీయ నాయకులు ధర్మంగా రావాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. మీరు ప్రాపర్గా మీరు డ్యూటీలు మీరు
బాధితులకు సాయం చేయండి, వాళ్ళకి అన్యాయం జరిగింది, వాడు గుండా మన భూమి ఆక్రమించిండు, మీరు చట్టపరంగా చర్య తీసుకోవాలని రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని బాధితుల వైపు ఉండి వాళ్ళని పోలీసులను సరైన శాఖలో నడిపించాలి. కానీ నేరస్తుల వైపులు ఉంటే సహకరిస్తే ఆ ఆ అధికారంలో ఉన్న పార్టీకి అది మైనస్ అవుతుంది. మనం అంతా చూసినాం. ఇప్పటికి కూడా ఇంకా మారకపోతే కష్టం.